అరుదుగా కనిపించే ఆలయాల్లో మహిమగల నరసింహస్వామి ఆలయం సత్యసాయి జిల్లాలోని కదిరి పట్టణంలో ఉన్నది. ఈ ఆలయంలో ఉన్నటువంటి శిలాశాసనాలు, రాతితో మలిచినటువంటి బొమ్మలు చూసి 13వ శతాబ్దం కాలం నాటి ఆలయం అని చెబుతున్నారు. ఇక్కడ 4 దిశల్లో 4 గోపురాలు నిర్మించడం చాలా అద్భుతంగా ఉన్నది. స్వామివారు భక్తులకు ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తారు. కానీ ఇక్కడ నిత్యం స్వామివారు పద్మాసనం వేసుకుని ఉగ్ర రూపంలో కనబడడం విశేషంగా భావిస్తారు. సుమారు 56 సంవత్సరాలుగా ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్న ఏడి పార్థసారథి ఆచార్యులు ఆలయం యొక్క స్థల పురాణము లోకల్ 18 ద్వారా వివరించారు. వెల్కమ్ టు లోకల్ 18. వి శ్రీనివాస్. మనం ప్రస్తుతం సత్యసాయి జిల్లాలోని శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉన్నాము. ఈ ఆలయము చాలా మహిమగలమైనటువంటి ఆలయము. ఈ ఆలయంలో రోజు జరిగేటువంటి పూజా కైంకర్యాలు, అదేవిధంగా ఆలయం యొక్క విశిష్టత, విశేషాలు, ఇక్కడ జరిగేటువంటి పూజా కైంకర్యాలు, క్లుప్తంగా ఈ విషయాల గురించి ఇక్కడ ప్రధాన అర్చకులుగా గత 20 సంవత్సరాలుగా వంశపారంపరంగా స్వామివారికి విశేష పూజలు అందిస్తున్నటువంటి ఏడి పార్థసారథి ఆచార్యులు మన లోకల్ 18లో ఉన్నారు. వారిని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. స్వామి. శ్రేయకాంతాయ కళ్యాణి నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ ధాత్రీపుర నివాసాయ ధాత్రి శ్రీ లక్ష్మీ నరసింహాయ మంగళం. ఇక్కడ స్వామివారు కొలువు తీరి హిరణ్యకశిపుణ్ణి సంహారం చేస్తూ ప్రహ్లాద సమేతంగా భక్తులకు అందరికీ కూడా వెలువేల్పుగా దర్శన భాగ్యం కలిగిస్తున్నారు. స్వామివారి యొక్క క్షేత్ర మహాత్మ్యం. ప్రథమం వెంకటాచలం, ద్వితీయం కాద్రమని రుద్ర నారద సంవాదే తాద్రీ మహాత్మే త్రయోదశాధ్యాయ అని కైలాసంలో పరమశివుడు, కాత్యాయను, వీరి యొక్క పరివార దేవతలంతా కూడా ఆనందంగా ఉండేటువంటి ఒక సమయంలో నారదుల వారు ఇక్కడ హిరణ్యకశిపుణ్ణి సంహారం చేసిన వారు కైలాసవాసుడి దర్శనార్థంగా కైలాసం వెళ్ళినప్పుడు కైలాసంలో ఉండేటువంటి ఒక పరమశివుడు నారదుల వారిని ఇలా అడుగుతున్నారు. స్వామివారి స్వయం భౌతం జరిగిన దానివల్ల ఈ క్షేత్రాన్ని ధాత్రి కదిరి పిలువబడుతుంది. లోపల శ్రీవారు పద్మాసనంగా వేంచేసి ఉంటారు. పద్మాసనం పైన హిరణ్యకశ్యపుణ్ణి పండబెట్టుకుని చేతిలో వారి యొక్క శిరస్సు, ఒక చేతిలో పాదాలు పట్టుకు ఉంటారు. వక్షస్థలాన్ని భేదించి ప్రేగులంతా మాలగా వేసుకుంటూ ఉంటారు. రక్తమాళ విభూషణాయ నమః అని శ్రీవారి యొక్క సహస్రనామంలో చెప్పబడుతుంది. ఒక చేతిలో సుదర్శనం, ఒక చేతిలో కత్తి, ఒక చేతిలో శంఖం, కేట్యం, 8 చేతులతోటి హిరణ్యకశిపుణ్ణి సంహారం చేసి పరమ భాగవతోత్తముడు ప్రహ్లాదుడు. పరమ భాగవతోత్తముడు అంటే చాలా గొప్ప విషయం. భక్తులలో అగ్రగణ్యుడు. అత్యంత చిన్న వయసులో భగవంతుణ్ణి ఆరాధించి ప్రసన్నం చేసుకున్న వారు ఎవరు ఉంటే మన ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు తల్లి, తండ్రి, గురువు, దైవం, ఈ మాట భక్తిభావము. భగవంతుడు ఎన్నడైనా శాశ్వతమైన వాడు. ఈ మాట చెప్పిందే ప్రహ్లాదుడు. నారాయణమూర్తి నిరంతరము ఉండేవాడు, వాడే శాశ్వతం. కానీ మనమంతా కూడా ఆయన పాదాల్లో చేరి ఆయన స్మరణ చేస్తూ వైకుంఠ సాధ్యం పొందవలసిందే. కానీ హిరణ్యకశ్యపాయ నమః ఇది అశాశ్వతమైన ఫలం. ఆ మాదిరిగా ప్రహ్లాదుడికి మోక్షమిచ్చి ప్రహ్లాద అనంతరం ఆ యొక్క స్వామివారు ప్రహ్లాదుడి యొక్క భక్తికి మెచ్చి స్వామివారి క్షేత్రంలోనే నివాసం ఉంటున్నాడు. స్వామివారికి సదా నిత్యము స్వర్ణ కవచం, అభిషేకము, సహస్రనామం, పూజా కైంకర్యాలు జరుగుతుంది. ఆ యొక్క స్వర్ణ కవచము ఒక సేవ ఉంటుంది. ఆ సేవలో భక్తులు నిరంతరము, భక్తులు అందరూ కూడా శ్రీవారిని దర్శన భాగ్యం కలిగిస్తుంటారు. భోగ లక్ష్మీ నరసింహస్వామి వారు ఇక రజితమూర్తికే నిత్యాభిషేకాలు జరుగుతుంది. దశావతార శాలిగ్రామాలు వారు ఇక్కడ పక్కలో అమృత లక్ష్మి అని అమ్మవారు పక్కలో ఉండగా
స్వామివారు సదా శాంతియుక్తంగా ఉంటారన్నమాట. హిరణ్య సంహారం చేస్తే కూడా ఈ క్షేత్రంలో నరసింహస్వామి వారి కోపం లేదన్నమాట. ప్రహ్లాదుడు తన ప్రక్కన ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రము ఆయన ప్రక్కన ఉండి మననం చేయడం వల్ల స్వామివారి కూడా సంహారం చేస్తే కూడా చల్లదనంగా సుందరంగా మనకు దర్శన భాగ్యం కలిగిస్తాడన్నమాట.